మార్నింగ్ భరత్. ఓకే, ఫాస్ట్గా మెసేజ్ పెట్టండి. సిద్ధార్థ వస్తుందా కాల్? సార్ నిన్న వచ్చింది సార్. డీటెయిల్స్ తీసుకున్నారు సార్. ఇంకా ఇంటర్వ్యూ షెడ్యూల్ ఇంకా మెయిల్ ఏం రాలేదు సార్. ఓకే, చెక్ చేయవాలి, అప్పుడప్పుడు పెడతారు కూడా ఒకసారి. ఓకే సార్, రెడీ అవుతుంది, ప్రిపేర్ అయ్యాను సార్, నేను రెడీగా ఉన్నాను సార్. భరత్, నువ్వు నౌకర్లో కూడా పోస్ట్ చేయి ప్రొఫైల్ని. భారత్ లేడు సార్, పెట్టేసి వెళ్ళిపోయినట్టు. స్టార్ట్ చేద్దామా? ఓకే, as I told you, today is last day. Okay, నా సైడ్ నుంచి నేను ఎంతవరకు హెల్ప్ చేయగలను అంతవరకు హెల్ప్ చేశాను. ఇక మీద కూడా ఎంతవరకు హెల్ప్ చేయగలను అంతవరకు హెల్ప్ చేస్తాను. ఓకే, అమ్మాయి ఇందు ప్రియదర్శినిలో ఆన్ క్యాంపస్ ఆఫ్ క్యాంపస్ జరుగుతుంది తెలుసా? అవును సార్, చెప్పారు. అంటే 65K ఉంది, అర్థం కాలే. అంటే దానికి 3.2 LPA రాశారు సార్. డిఫాల్ట్ 3.2 LPA రాశారు సార్ అక్కడ పోస్టర్లో. కానీ 65K ఇస్తారు అని చెప్పి అన్నారు సార్. 65K మనం ఇవ్వాలన్నా మనకి ఇస్తారంట. మనకి ఇస్తారంట సార్. మనకి ఇవ్వడం కాదు, మనం ఇవ్వాలి. అదే సార్, వద్దులే అని చెప్పి అన్నారు సార్. నువ్వు అటెండ్ అవ్వాల్సింది. అటెండ్ అయితే కదా మనకు వచ్చో రాదో మనకు తెలుస్తుంది. ఏదన్నా కాల్ చేయి, అటెండ్ అవ్వు. ఈరోజు రేపు వెళ్ళిన 3 రోజులు ఉంది కదా. ఓకే సార్, ఒకవేళ ఆడ అయిపోతే నాకు కాల్ చెప్పు, నేను మాట్లాడతాడా. మనం అటెండ్ కాకపోతే మనకి ఎంత వచ్చు, మనం ఏంది, మన కెపాసిటీ ఏంది, అసలు మన పనికి వస్తామా రామా అని మనకు తెలియదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అది చిన్నదో పెద్దో ఫస్ట్ అటెండ్ అవ్వాలి. తర్వాత ఆ నిర్ణయించుకోండి మనకు అవసరమా అవసరం లేదా అనేది. సరేనా?
ఎందుకంటే 20, 21, 22 3 రోజులు ఉంది. మీరు కాల్ చేయండి, వాళ్ళకి ఏమంటారు చెప్పండి, నాకు ఫోన్ చేసి చెప్ప ఒక మాట, లేదా మెసేజ్ అయినా పెట్టిన మాట్లాడతా. నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు, నేను మాట్లాడతా, లేదంటే లేదు. ఏమయ్యా భర్తేజ చూడాడు వీడు ఆ ప్రదీప్ ఇద్దరు ఒకటే. ఉన్నావా ప్రదీప్? సార్ ఉన్నాను సార్. ఓకే, మనకి 3 టాపిక్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయండి. ఆ 3 టాపిక్స్ ఏంటంటే, ఒకటి కీ ఇన్సైట్స్, ఒకటి ఏ విజయ్ మళ్ళీ కాల్ వచ్చిందా నీకు? ఇంకా రాలేదు సార్. నువ్వు అప్డేట్ రెజ్యూమ్ పెట్టక ముందు నేను పెట్టేసా వాళ్ళకి, వాళ్ళు ఆ నెంబర్ నీకు కాల్ చేశారు. అందుకే సార్ మళ్ళీ అది పనిగా చెప్పాను సార్ మీకు. పెట్టింది మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి కదా, మనంగా అప్డేట్ చేస్తున్నాం. సరే, ఫస్ట్ అయితే మీ ఇద్దరికి వస్తాయి, మీ ఇద్దరికి అవుతుంది, మీ ఇద్దరికి అయిన తర్వాత మిగిలిన నలుగురికి వస్తాయి అంతే. ఇంకా ఆ తర్వాత వాళ్ళ ఇండివిజువల్ ఇష్టం. ఓకే, ఆల్రెడీ సిద్ధార్థ కాల్ వచ్చింది, నీకు కూడా నేను ఫోన్ వచ్చింది. నీకు ఫోన్ పనిచేయక నాకు కాల్ వచ్చింది, నీకు ఫోన్ పనిచేయట్లేదు. మళ్ళీ చేస్తారేమో ఈరోజు, చూద్దాం. ఓకే, we have 3 topics left over. First one is key insights. Second one is alerts. And third one is, I don't remember. నేను 3 మిస్ అయ్యాను. Q&A. Okay. We have 3 topics left over. First one is key insights, second one is alerts, and third one is Q&A. ఇవన్నీ ఆల్రెడీ చాలా మంది తెలుసుంటుంది, బట్ let's wind up this one and we will discuss regarding how the interviews will go. Sir, any visual, if you select, you go here, more options, select get insights. Okay, it is not finding anything. Let's go on here, get insights. Why nothing is coming here also? Let me select this one. Yeah, చూడండి, మనం ఏదైనా ఒక విజువల్, let's say here we are considering date, let's assume month, year, quarter, ఏదైనా కావచ్చు. Let's say here sales కావచ్చు, రిటర్న్ కావచ్చు, ప్రాఫిట్ కావచ్చు, లాస్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, ప్రొడక్ట్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఇది మనకి ఎలా ఇస్తుందంటే హై లెవెల్ విజువలైజేషన్ ఇస్తుంది. హై లెవెల్లో మనకి చూపిస్తుంది ట్రెండ్ ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఎంత ఉంది ఏంటంటే. సపోజ్ దీంట్లో డీప్ గా ఇన్సైట్స్ మనకు కావాలనుకుంటే, అంటే డీప్ ఇన్సైట్ అనాలిసిస్ కావాలనుకుంటే, we have an option called key insights or insights. చూడండి, I selected here. Let me clear this one first again. ఇప్పుడు నేను గెట్ ఇన్సైట్స్ అని కొట్టాను అనుకో. ఇప్పుడు ఏం చేస్తుందంటే, పవర్ బిఐలోనే ఏఐ ఫీచర్ ఉంది. ఏఐ ఫీచర్ ఏం చేస్తుందంటే, ఈ కంప్లీట్ విజువల్ ని విత్ రెస్పెక్ట్ టు డేటా, విత్ రెస్పెక్ట్ టు ఇయర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అనలైజ్ చేసి మనకి ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ ని ఇస్తుంది. లెట్స్ రీడ్ దిస్ వన్. ఏం చెప్తుంది చూడండి, ఏం చెప్తుంది చదవండి ఎవరో ఒకరు. చదవండి ఎవరో ఒకరు. టేక్ ఇనిషియేటివ్, అట్లీస్ట్ ఇందు యు రీడ్ ఇట్. So recent trend in net search.
Read this louder. Net sales started trending up on 2010, rising by 66.355.53% in 3 years. See, we haven't analyzed this one, but AI itself, it is analyzed that net sales started trending up. అంటే నెట్ సేల్స్ పెరుగుతూ పోతుంది ఎప్పటి నుంచి చెప్పాను ఫ్రమ్ 2010 నుంచి ట్రెండ్ అప్ ట్రెండ్ వెళ్తుందని చెప్పింది బై రైజింగ్ బై 6355.53%. ఎంతైనా 2010లో 0 మిలియన్ ఉన్నప్పుడు అక్కడి నుంచి విత్ ఇన్ 3 years అంటే 2013 కావచ్చు, విత్ ఇన్ 3 years లో 6355% పెరిగింది అని అదే అనలైజ్ చేసి మనకి విత్ వాల్యూ కూడా మనకి ఇచ్చింది. ఓకే, ఇక్కడ సేమ్ ఎక్కడి నుంచి ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూ వరకు మనకి మళ్ళీ మనకి ఇన్క్లైన్ అయినది. ఇన్క్లైన్ మీన్స్ అదే ట్రెండ్ గ్రోత్ ఎంత. ఈ విధంగా మీరు ఏ విజువల్ చూసుకున్నా, మీరు ఏ విజువల్ అయినా తీసుకోండి, ఆ విజువల్ కి అనలైజ్ చేసే కెపాసిటీ ఉంటే లెట్స్ సే దీన్ని చూద్దాం, గెట్ ఇన్సైట్స్. దాంట్లో ఏం లేవంట. లెట్స్ గో హియర్, గెట్ ఇన్సైట్స్. You don't find anything. Let's go here, get insights. We don't find anything. Let's go in some other report. I don't know if nothing is available. Let me check in my workspace. Okay, let me check here. Okay, basically you understand what it is going to do. So the second thing is, one is insights and second thing is alerts. చూడండి, alerts. ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి అలర్ట్స్, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ అలర్ట్స్ అన్నారు. సపోజ్ నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. లెట్స్ సే నా యావరేజ్ సేల్స్, లెట్స్ సే యావరేజ్ సేల్స్ పర్ డే ఆర్ యావరేజ్ ఆర్డర్స్ పర్ డే నా యావరేజ్ ఆర్డర్స్ వచ్చేసి 100K అనుకుంటాం. నాకు త్రూ అవుట్ ద వరల్డ్, నాకు నా ఆర్గనైజేషన్, నా కంపెనీని నా యావరేజ్ ఆర్డర్స్ పర్ డే వచ్చి 100K ఆర్డర్స్ వస్తాయి అనుకుంటాం. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఒక అలర్ట్ ని క్రియేట్ చేస్తా. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ సమ్ అలర్ట్. సో నేను 100K కన్నా కానీ తక్కువ అయ్యింది అనుకోండి విత్ ఇన్ 24 hours లో, then I should get email or message. Okay, so that I can able to understand which branch or which division is getting less orders, or else I don't want to see. Let's say if it is more than 100K అనుకోండి, more than 100K వచ్చింది అనుకో 24 hours లో, then I can see whether we need to supply more because more orders are coming from particular region, or whether we need to supply more human resource or product or anything. So ఆ ఫీచర్ కూడా మనకి పవర్ BI సర్వీస్ లో అవైలబుల్ ఉంది. Let me check that one.
అందరూ వచ్చున్నారా? అందరూ వచ్చారా? జస్ట్ ఆస్కింగ్, అందరూ వచ్చారా? ఎస్ సార్. ఎక్కడ పోయావా ఎంతసేపు? సార్ ఒక 10 మినిట్స్ బ్యాక్ జాయిన్ అయినా సార్. 5 మినిట్స్ బ్యాక్ బయటకు వెళ్ళినా సార్. ఓకే, ఫైన్. ఓకే, లెట్స్ సీ. ఎనీవన్ KPI? ఐ నీడ్ ఎ KPI టు చెక్. ఇక్కడ ఉంది, బట్ it is not created KPI. Don't know what happened here. But మీకు ఏవైనా క్వశ్చన్లు ఉంటే రెడీగా ఉండండి. నేను ఆశ్రయడానికి ఇదే లాస్ట్ రోజు. మీరు నేను ఇంకా కలిసేదో మాట్లాడేదో ఏదన్నా కూడా ఇదే లాస్ట్ రోజు. సో మీకు ఎలాంటి క్వశ్చన్లు ఉన్నా ఈరోజు అడగండి. ఇక మీద మనం వీఆర్ నాట్ గోయింగ్ టు మీట్ ఎనీమోర్. ఓకే, as I told you, I will not going to take any more classes regarding Power BI. I fed up with this one. ఎక్కడుందా అలర్ట్ ఆప్షన్? గుర్తుందా? రిమెంబర్? Where is that also? Where is that? Nothing I am getting here. You check it somewhere. Alerts. I don't know where is alerts also. సార్ ఆ సెర్చ్ లో కొడితే రాదా సార్? I don't think so. It will show only reports. ఓకే సార్. Okay, you try it alerts. Okay. And next final one is QA. QA ఏం లేదండి. Let me show. Hey, I'm not able to see QA also. Where is QA? స్టార్ మార్కెట్ చూడండి అన్న. కాదు సార్, ప్రీమియం కెపాసిటీ. It is స్టార్ inside. మార్క్ పక్కన ఉంది. ఇదే డౌన్ లో అన్న. స్టార్ మార్క్ పక్కన బాక్స్ ఉంది, అది క్యూఏ కాదు. కమెంట్ అది QA కాదు. I don't even be able to see QA. What happened actually? Maybe they have removed from me. Okay, if that is the case, let me open Power BI local itself. Let me open here. నిద్ర సరిపోవట్లేదు స్వామి, ఎండలేంది. నైట్ 2 o'clock పడుకున్నా, మార్నింగ్ 5 గంటలకు వచ్చింది. నిద్ర రావడం లేదు బేసిక్ గా.
నిద్రపోవాలంటే అదృష్టం ఉండాలి. అది మా అన్న అయితే ఎక్సలెంట్. కళ్ళు మూసి నిద్రపోతాడు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అది మనకి రావడం లేదు. అదృష్టం మనకి లేదు బేసిక్గా. నో థ్యాంక్స్. చెప్పండి. సార్ ప్రీమియం కెపాసిటీ ఉంటేనే మనం అలర్ట్స్ యాడ్ చేయగలము అని చూపిస్తుంది సార్. మేబీ మనకాడ ప్రీమియం లేదు. ఓకే, అది చూడండి ఈ ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ మన విజువలైజేషన్ పెన్లో ఈ QA అని కూడా ఉంటుంది చూడండి. ఓకే, లెట్స్ సే డెస్క్టాప్లో సర్వీస్లో కూడా ఉంటుంది. చెక్ చేయండి. అది ఎక్కడ ఉండదో నాకు కనబడి అవడం లేదు. ఇంతకుముందు ఉండేది. లాస్ట్ క్లాస్ చూపించానుగా, లాస్ట్ బ్యాచ్ వాళ్ళకి అలర్ట్స్ QA చూపించానా? Do you remember anyone? చూపించారు సార్. చూపించలేదమ్మా? చూపించారు. మేబీ దిస్ టైమ్ దే మైట్ హావ్ రిమూవ్డ్, ఐ డోంట్ నో. ఓకే, చూడండి ఇక్కడ అదే క్యూ అంటే మనకి ఇక్కడ కూడా ఉంటుంది. డెస్క్టాప్ లో విజువలైజేషన్ పెన్లో క్యూ అంటే అని కొట్టండి. ఈ క్యూ అంటే ఎవరి కోసం అంటే బేసిక్గా మన కోసం కాదు, డెవలపర్స్ కోసం కాదు, యూజర్స్ కోసం. ఎందుకు యూజర్స్ కోసం అంటే ఇఫ్ దే వాంట్ టు సీ క్విక్లీ సమ్ రిజల్ట్స్, లెట్స్ సే ఇప్పుడు ఇక్కడ ఉంది. I don't think so you can able to visualize this. So let me increase the text size. Okay, let's see. చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు Q&A ఎనేబుల్ చేస్తారో ఇట్ విల్ సజెస్ట్ యూ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు బై క్విక్లీ దే కెన్ ఏబుల్ టు సీ రిజల్ట్ విత్ ఇన్ ది అనాలిసిస్. చూడండి, ఇప్పుడు టాప్ కంట్రీ కోర్స్ బై నెట్ సేల్స్ అని ఉన్నారు. దీన్ని క్లిక్ చేసి ఎంటర్ కొట్టాలనుకోండి, ఆటోమేటిక్గా ఏఐ పవర్ బిఐలో ఉన్న ఏఐ ఆటోమేటిక్గా అదే విజువల్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, లెట్స్ సే రిమూవ్ దిస్ వన్. ఇప్పుడు ఇదేంటి నాకు కనబడలేదు. టాప్ కంట్రీస్ బై టోటల్ రిటర్న్ కొట్టారనుకున్నాం, నార్త్ అమెరికా అంట. ఓకే, ఇఫ్ దే వాంట్ టు సీ ఎనీథింగ్ క్విక్లీ దే కెన్ యూస్ Q&A. జస్ట్ మన న్యాచురల్ లాంగ్వేజ్ టాప్ కస్టమర్స్ ఫ్రమ్ కంట్రీ వైజ్ అనుకున్నాం. అదా కొట్టాను, టాప్ కస్టమర్స్ ఫ్రమ్ కంట్రీ నేమ్ అని కొట్టాను అనుకున్నాను. 149 కస్టమర్స్ యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నారంట. లెట్స్ టేక్ టాప్ కస్టమర్స్ ఆర్ టాప్ నంబర్ ఆఫ్, లెట్స్ సే నంబర్ ఆఫ్ products sold. చూడండి, కనబడుతుందా? ఎస్ సార్. So you Yes, don't sir. need of any measures, you don't need of anything, you don't need of any logic. మీకు కంప్యూటర్ కి అర్థమయ్యే భాషలో మీరు టైప్ చేస్తే ఆటోమేటిక్ గా రిజల్ట్ ని అది డిస్ప్లే చేస్తుంది. బట్ గుర్తుపెట్టుకోండి, అది యాక్యురేట్ గా మనకు వస్తుందా? ఒక్కొక్కసారి లాజిక్, బిజినెస్ లాజిక్ డిఫరెంట్గా ఉంటుంది, కంప్యూటర్కి అర్థమయ్యే లాజిక్ వేరే ఉంటుంది. సో నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనగానే ఏమవుతుంది, డిస్టింక్ట్ కౌంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ తీసుకుంది కాబట్టి 349 తీసుకుంది. కానీ ఒక్కొక్కసారి నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ విత్ ఇన్ SCP ప్రొడక్ట్స్, విత్ ఇన్ PO ఆర్డర్స్, విత్ ఇన్ సమ్ అదర్ ఆర్డర్స్ అన్నప్పుడు అది కంప్యూటర్కి అర్థం కాదు. సో న్యాచురల్ గా సింపుల్ లాంగ్వేజ్ లో ఏదైతే మనం చూసుకోవాలి ఇమ్మీడియట్ గా అనుకుంటే, సో వీ కెన్ యూస్ Q&A. అండర్స్టాండ్? ఎస్ సార్. ఎనీ డౌట్స్? ఓకే,
వన్ లాస్ట్ థింగ్, మొన్న ఐ గెస్ మీకు డిప్లాయ్మెంట్ పైప్ లైన్స్ మీకు సుమన్ చెప్పింది అనుకుంటా, బట్ ఐ గెస్ ఐ డోంట్ నో వెదర్ షీ let me check whether I am able to create deployment pipelines or not. Or else I will explain with you some kind of theory, otherwise completely they have changed, everything they have changed. Deployment pipeline. చూడండి, జాగ్రత్తగా వినండి. బట్ యాక్చువల్గా డిప్లాయ్మెంట్ పైప్ లైన్ ఇప్పుడు నేను మామూలుగా మీకు చెప్తుంటాను, మీకు అర్థమైందో లేదో. జనరల్గా వాట్ ఈస్ ప్రొసీజర్, హౌ ద ఫ్లో ఆఫ్ యువర్ వర్క్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఎవ్రీ డే. ఫస్ట్ యూ విల్ పబ్లిష్ ఇన్ డెవ్, రైట్? అవునా? నెక్స్ట్ టెస్టింగ్, టెస్ట్ ఆర్ యూఏటి ఆర్ క్యూఏ. నెక్స్ట్ ప్రొడక్షన్. చూడండి, బేసిక్ గా అయితే నార్మల్ గా అయితే మనం వీ హ్యావ్ టు క్రియేట్ డిప్లాయ్మెంట్ పైప్ లైన్. ఏది డిప్లాయ్మెంట్ పైప్ లైన్ అంటే, జాగ్రత్తగా వినండి. ఒకసారి మీరు డెవ్లో అంతా ఎవ్రీథింగ్, ఇఫ్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, దెన్ వీ హ్యావ్ టు మూవ్ టు టెస్ట్ అని చెప్పాం కదా. ఎప్పుడైతే మనం డిప్లాయ్మెంట్ పైప్ లైన్ క్రియేట్ చేస్తామో, క్రియేట్ చేసినప్పుడు వీ డోంట్ నీడ్ టు పబ్లిష్ this report or this dashboard or this data sets to the test or UAT or QA. Simply we can deploy so that all data sets, reports, dashboard and everything from dev workspace to the test workspace, it will deploy. గుర్తుపెట్టుకోండి, ఎవరు డిప్లాయ్మెంట్ పైప్ లైన్ క్రియేట్ చేయగలరు, ఎవరు డిప్లాయ్ చేయగలరు అంటే ఓన్లీ అడ్మిన్స్ ఫర్ దట్ పర్టికులర్ వర్క్ స్పేస్. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ వెరీ మోస్ట్ లిమిటేషన్. ఇట్ ఈస్, నేను ఒక డెవలపర్ని, నేను ఒక మెంబర్ని, నేను ఒక 4 మెంబర్స్, మెంబరు, అడ్మిన్, మెంబరు, ఇంకెవరు కాంట్రిబ్యూటరు. ఓకే, నేను కాంట్రిబ్యూటర్ అయినా మెంబర్ అయినా కూడా I don't have access to deploy this one, but only admin to the workspace can deploy these things. Just ఏం లేదండి, డిప్లాయ్మెంట్ అంటే ఏం లేదు. We are going to create 3 workspaces. One is dev, another one is test or UAT or QA, and third one is production. Okay, ఎప్పుడైతే మరి డెవలో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, దెన్ వీ హ్యావ్ టు మూవ్ టు టెస్ట్ అనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే, వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ పైప్ లైన్ విచ్ ఈస్ లింక్ విత్ డెవ్ టు టెస్ట్. ఏవైతే మనం ఇప్పుడు క్రియేట్ చేసిన తర్వాత ఆ పైప్ లైన్ ని మనం ఏం చేస్తామంటే, వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్ ద రిక్వైర్డ్ ఫైల్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు డిప్లాయ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, దీంట్లో ఉన్న ఫైల్ యాజ్ ఇట్లే ఉంటుంది. The copy of this file along with data sets and everything will deploy or will move or will copy to the new workspace. Again, if you want to deploy from test to prod, again we are going to create one more workspace, and again we are going to create one pipeline. After completion of everything, again we are going to deploy the things to the production. Same, every report and along with data sets and along with credentials, everything will move to the production. గుర్తుపెట్టుకోండి, once the pipeline is created, if you made any changes in the dev, let's say, again every time you have to deploy to the test, again you have to deploy from test to the production. Similarly, every time it is repeated. The problem with the deployment pipeline is, who can access?
Who can access? Admin. Only admin can do the deployment. Only admin can do the deployment. మనం చేయలేము. అందుకని డిప్లాయ్మెంట్ మోస్ట్ ఆఫ్ ది క్లయింట్స్ దే విల్ నాట్ ప్రిఫర్. ఎందుకంటే అడ్మిన్ మే హ్యావ్ సమ్ అదర్ డిఫరెంట్ వర్క్స్. ఈ కెనాట్ కాన్సెంట్రేట్. సపోజ్ మనం ఒక రిపోర్ట్ పని చేయం కదా, అది ఒక డాష్బోర్డ్ పని చేయం కదా. లెట్స్ సే వి ఆర్ హ్యావింగ్ 20 dashboards. Every time I have created one dev workspace. Let's say I have created one dev file. So I want to deploy to the test. So again, I have to meet admin. I have to ask him to schedule some meeting, or I have to see his timing, and I have to wait at least 1 week or 2 weeks or 10 days to deploy this one from dev to test. Is it possible? Is it possible? No, sir. No. So, but you should know what is deployment, how it is going to work, who can work, who can do. Sometimes, if they are not able to concentrate on this one, they will make you admin for this workspace. You can be admin for the workspace, but you cannot be admin for entire your Power BI license. Remember this point. You can be admin for the workspace, but you cannot be work as an admin for the entire Power BI license. So if they want to give freedom to you to create pipelines and deployment, everything, they can give access as an admin for this particular 3 workspaces. As I told you, once you deploy the production, nothing will be changing. If they want to change, they have to request. That's all. Any questions? Any questions? No, sir. Okay. I guess from my side I have cleared. Student, if you create, we have 3: development, test, production. అర్థమైందా? చూడండి, డెవలప్మెంట్, టెస్ట్, ప్రొడక్షన్. డెవలప్మెంట్ నుంచి టెస్ట్కి వెళ్తుంది, టెస్ట్ నుంచి ప్రొడక్షన్కి వెళ్తుంది. దట్స్ ఆల్. Here you will have list of reports. You are going to deploy this one to this one. Again, you are here, you will have reports, and you cannot deploy report alone. You have to deploy along with the report, data sets, files, and everything. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. Right? Okay. Shoot me any questions. That's all. That's all from my side. If anything left over, please ask me. Otherwise, shoot with your questions. I will try to answer. Paginated reports అంటే ఏంటన్నా? Ask Ashok. I did not work. It is not related to Power BI. స్టార్టింగ్ ఇంటర్వ్యూలు అడిగారన్నా క్వశ్చన్. తెలియదన్నా. సో నువ్వు తెలీదు, స్టార్టింగ్ ఇంటర్వ్యూని అడిగినప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు తెలుసుకోవాలి, నువ్వు కూడా ట్రై చేయలేదంటే నువ్వు ఇంకా చేసా అన్న. అది SSIS లో ఉంటుందని చెప్పారు. SSRS లో యూట్యూబ్ లో చూసా అన్నది. రెజ్యూమ్ లో SSRS తీసేసాను నేను. మంచి పని చేసి దాని మీద అడుగుతున్నారు. ఇప్పుడు చెప్పాలి, ఐ హావ్ జస్ట్ బేసిక్ ఐడియా, ఐ నెవర్ వర్క్ అని చెప్పాలి. మన కమ్యూనికేషన్ ప్రాబ్లం కదా. ఓకే, నెక్స్ట్ APIs గురించి ఒక 2-3 words. సుమన్ చెప్పలేదా? నాకు తెలియదు APIs గురించి. ఐఎమ్ నాట్ అడ్మిన్.
మీకు మన సంబంధం ఎందుకు కాల్ కనిపాను నేను మిమ్మల్ని అడగమని చెప్పాను పనికి చెప్పాను అందరికి. యు నో దట్ సుమన్ is a chat buster. You know that? Do you know that? I guess Monica no. I guess Vijay no. Huh? Suman is a chat buster. If she start to talk, she never stop. She don't even listen what we are telling also. You might have experienced recently. Huh? నేను క్లియర్గా చెప్పాను, అడగండి మీకు సంబంధించిన క్వశ్చన్లు అడగండి అని. ఆ మాట్లాడే మొదలెడితే మాట్లాడుతూనే ఉంటుంది, ఇంకా అది రిలవెంటా ఇర్రిలవెంటా అని ఉండదు. అడగండి, చెప్పండి ఇంకా. అడగండి బాబు. సార్ డిప్లాయ్మెంట్ కి నార్మల్ గా డెవ్ నుంచి టెస్ట్ లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి డిఫరెన్స్. ఐ మీన్ డిప్లాయ్మెంట్ అనేది ఒక సెక్యూర్ ప్రాసెస్ లో వెళ్తుంది విజయ్. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు ఇది ఎట్లా అంటే ఇప్పుడే చెప్పాను, హూ కెన్ డిప్లాయ్? అడ్మిన్ రైట్. అడ్మిన్ మీన్స్ హీ హాస్ రైట్స్. ఓకే, ఇప్పుడు నేను సింపుల్ గా నేను డిప్లాయ్ చేయలేను. సో ఓన్లీ అడ్మిన్ కెన్ డిప్లాయ్. సో ఇఫ్ యూ ఫీల్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. అర్థమైంది సార్. అడగండి ఇంకా. MD file నేను పబ్లిష్ చేయాలి. it will easily take 1.5 hours. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. నెంబర్ ఆఫ్ టేబుల్స్ రైటా? Yes, sir. Number of tables that you have worked అనగానే from the SharePoint I have worked 6 files. Okay, 6 different files. One is employee mapping, second one is user details, and third one is PO orders, and fourth one is ఏదో ఒకటి మీరు ఓకే డివిజన్. సో ఏ పెట్టుకోండి. ఒక 6 ఫైల్స్ మీరు SharePoint లో వర్క్ చేశారు.
The remaining tables, it depends on the requirement. Minimum, it will be 2 or 3 tables on DB, and maximum it will be in one report, it will be 10 report. 10, I mean to say, ఒక 30 tables. Okay, I have worked in one of the dashboard, that is DAP dashboard, in which I have worked in 30 tables. Customer scorecard అయితే more than 50 also. So you can say maximum 50. Understand? One of the dashboard. Don't say, you have to mention that. In one of my dashboard, where I have worked 50, more than 50 tables, in which six files from SharePoint, the remaining all are from where? DB like AWS, DB like Postgres. Don't say SQL Server. Nowadays, no one is working with SQL Server. Try to say AWS, Postgres, or something else. Okay? Understand? Yes, sir. sir. Next. మీకు అవకాశం ఇచ్చి ఇంకా హాఫ్ అన్ అవర్ అవకాశం ఉంది, అడగండి ఇప్పుడే క్వశ్చన్లు. How Ah, so many that- reports? Ah. How many reports you have built so far in your career? Very good, excellent question. You say, see, do you mean reports and dashboard synonyms or reports? If you say reports, I have worked so far in each my first, let's say like this. Okay, in my first project, I have worked almost 18 reports. In my second project, so far I have done almost 25 plus reports. The dashboard is different, report is different. Try to understand. Let me open this page. What it is indicating actually? What this page is indicating? Hey, product analysis. Product analysis. it is indicating product related report. Understand? What is indicating? Store analysis. It is completely related to store. What it is indicating? Inventory. So these are all reports actually. You understand? All together is the dashboard. All together is a dashboard. That you have to understand. Product analysis is one of the report. Storage analysis is one of the report. Inventory analysis is one of the report. But all together is dashboard. They might be hidden. They may not. That you have to have clear idea. Okay? Sometimes dashboard may be referred as report, or report may be referred as dashboard. It depends. So you can say, I have worked more than 20 in my first project. Don't say all together in one. You have to clearly mention. If you mention 2 projects, you have to mention my first project. It is my first project. They have not. I did not get enough opportunity to work more. So I have worked almost 15 to 18 reports in my first project. In my second project, I have worked on Japan. So how many days it is taking? It is being taken for you to complete this 15 or 20 reports. You know that. You know, right? For this one page alone, how much time it will take? This one 8 page pages. will 8 hours, 8 story points. Remember this one. You have to use these keywords so that they will understand that you have really worked. Minimum 8 story points will take. If any enhancements, it will take again 3 story points or 5 story points. If any logics are being to take place, again it will take. It depends. But the minimum story point that will take to complete this one is 8 story points. That you have to understand. You have to use this kind of terminology. It is not 8 hours.
It is 8 story points. Each story points is what? 6 hours. 6 hours. You have to remember this point. When you use these terminology so that they will understand that you really work. But you guys never use. But you need work, you need a job. ఒక డాష్ బోర్డ్ ఫుల్ ఫ్లెజ్డ్ గా డేటాని అనాలిసిస్ చేసి ఫుల్ ఫ్లెజ్డ్ డాష్ బోర్డ్ ని క్రియేట్ చేసి టెస్ట్ చేసి వాలిడేట్ చేయడానికి 8 స్టోరీ పాయింట్స్ పడుతుంది. ఐ మీన్ డాష్ బోర్డ్ వన్ రిపోర్ట్. లెట్స్ సే ఈ ప్రొడక్ట్ అనాలిసిస్. నేను క్లాస్ చెప్తాను కదా, నాకు తక్కువ పడచ్చు. దట్ ఈస్ నాట్ ద కేస్. ఐఎమ్ టెలింగ్ యూ ఇన్ జనరల్. I will complete the report within 2-3 hours అని చెప్పా ఒకసారి మీకు. Because I used to work this one, right? I used to work. I know what's the problem. I know how to do. I know how to complete. In general, it will take 8 hours to create anything improperly and validate. 8 story points, you remember. Validation, development, testing, and everything. Validation nothing but you have to test the data with respect to back-end data. ఇప్పుడు యాక్షన్ ఫిగర్ టాయ్స్, ఈ యాక్షన్ నేమ్ యాక్షన్ ఫిగర్ కేటగిరీ టాయ్స్, దానికి ఎంత కాస్ట్ ఉంది? ఎంత కాస్ట్ ఉంది? 9.99. వాట్ ఈస్ సేల్స్ ఇన్ ద డాలర్స్? వాట్ ఈస్ పర్సెంట్ ఆఫ్ సేల్స్? ఇంత. ఇవి ఎక్కడ మ్యాచ్ అవ్వాలి? బ్యాక్ అండ్ డేటాతో మ్యాచ్ అయినప్పుడు మాత్రమే నీ రిపోర్ట్ కరెక్ట్. అదర్వైజ్ దిస్ రిపోర్ట్ ఈస్ నాట్ కరెక్ట్. సింపుల్ గా మీరు నచ్చిన మెజర్ రాసేసి నాకు వచ్చేసిన డేటా కూడా తప్పు. యూ హ్యావ్ టు వ్యాలిడేట్ విత్ యువర్ బ్యాక్ అండ్ డేటా. అండర్స్టాండ్? Sir. Yes, sir. Moreover, Monica, you should be more active while speaking. Yes, sir. ఇప్పుడు కూడా ఎస్ సార్ అన్నారు. నెక్స్ట్. Can you share report in Teams? Of course we can share. Share. టీమ్స్. మిమ్మల్ని నేను ఇది క్రియేట్ చేసుకొని టీం మిమ్మల్ని ఆడుకోమని చెప్పలేదు. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అంట. ఎవరు ప్రాక్టీస్ చేయరు. మీకు అన్ని కావాలి. ఎట్లా వస్తే చెప్పండి. యూ కెన్ షేర్. చూడండి, టీమ్స్ చేయొచ్చు, మెయిల్ చేయొచ్చు, కాపీ లింక్ చేయొచ్చు. టీమ్స్ అంటే ఏం లేదు, మీరు ఆ నేమ్ కొట్టి టీమ్స్ అని కొట్టినా షేర్ అయిపోతుంది. మీరు జస్ట్ షేర్ కొట్టా టీమ్స్కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. డోంట్ వరీ. నెక్స్ట్. సార్ మేబీ వాళ్ళు చెయ్యొచ్చా చేయకూడదా అట్లా అడిగారేమో. చేయొచ్చా చేయకూడదా? ఒక మాట చూడండి విజయ్, జాగ్రత్త కాన్సన్ట్రేట్ చేయండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్, I will click here, share. Let's assume I am going to click here. Then share చేయగానే share. Okay. What is this one? What is this one? Platform. What is this platform? సర్వీస్ సార్. Service. Related to which company? Teams. మైక్రోసాఫ్ట్. ఆటోమేటిక్ గా మీరు ఇక్కడ క్లిక్ చేసి ఎవరికైతే ఏ డొమైన్ ఎవడైతే పర్సన్ వాడు షేర్ చేస్తారో ద ఇండికేషన్ అండ్ నోటిఫికేషన్ విల్ కమ్ టు ద టీమ్స్. ఇట్ విల్ అపియర్ హియర్. Let me show you here. It will appear here activity. Can you see activity? Can you see activity here? Yes, sir. Yes, sir. Yes, It sir. will appear here that Gautam has shared with you this report, Ani. If you click here, it will open in Teams itself. You don't need to separately share, man. Automatically it will go. Understand? Understand? Yes, sir. Very good.
నెక్స్ట్. అడగండి. డోంట్ యూ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్? నా క్వశ్చన్ మోనిక అడుగుతుంది క్వశ్చన్లో. ఓకే, విజయ్ అడుగుతున్నాడు. రిమైనింగ్ గైస్, దట్ ఇండికేటింగ్ దట్ యు ఆర్ లైక్ demigods, you know everything. Huh? You know everything? Don't ask me idea. You ask me question. I don't know. I don't know because I am not admin. I'm a developer. I never used to work. Next. Okay, this Saturday I will ask her to take class. Okay, Suman. If everything, I guess today or tomorrow, Vijay and Siddhartha will get that scheduling. They will get some notification regarding schedule and done. Maybe first Siddhartha has responded, so he will get notification. So let's hope for the best. Let them complete first Siddhartha and Vijay. So the remaining 4 guys like Sharif, Monica, Bharat, and Sukumar. We'll see in the next phase. I mean, first let them go. Let's see in the next. Make sure Siddhartha and Vijay, if you are going to attend an interview, you have to record your interview in mobile. Okay, in mobile, just audio. Okay. Just audio. You 6 members can create one group. You add me in that group. Okay, create one group. Me 6 members. Let's add Indu also, 7 members. If it is possible, Pradeep also. Okay, మీరు దాన్ని షేర్ చేసుకోండి. మీరు ఎవరు ఇంటరాక్ట్ అయినా ఏ ఇంటరాక్ట్ అయినా కూడా దాంట్లో డోంట్ షై. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ షై ఫ్రమ్ యువర్ మైండ్, యువర్ బాడీ. ఓకే, మీరు రికార్డ్ చేయండి. మీరు తప్పు మాట్లాడారో ఒక మాట్లాడదు. ఫస్ట్ మీరు రికార్డ్ చేయండి. మీకు రికార్డ్ చేస్తేనే కదా మీకు తెలుస్తుంది మీరు తప్ప ఒప్ప అనేది. యూ కెన్ రెక్టిఫై ఇట్, రైట్? You can verify it, right? So please record your interview and post it with others. See, నేను ఎన్నోసార్లు చెప్పాను, నా నుంచి ట్రైన్ అయిన వాళ్ళు నాకన్నా 3 lakhs 4 lakhs సాలరీ ఎక్కువ తెచ్చుకున్నారు. నా నుంచి ట్రైన్ అయిన వాళ్ళు, నేను ట్రైన్ చేసి నేను పంపించిన వాళ్ళు నాకన్నా 3-4 lakhs ఎక్కువ తీసుకున్నారు. అలా నేను ఫీల్ అయితే I will not become teacher. You understand? So మీరు try to help others. మీరు రికార్డ్ చేయండి. It will be help for you. It will be help for others to help. అడగండి, క్వశ్చన్ అడగండి. Candidate, tell me about yourself చెప్పాక ఇంటర్వ్యూవర్ ఆర్ యు ఫుల్ ఎంప్లాయ్ ఆర్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అని అడిగినప్పుడు ఫుల్ ఎంప్లాయ్ మీరు ఏం చెప్పాలంటే ఐ యామ్ full time employee with your company and I used to work for other companies. Like my first project, I was working in our own company because I trained there and I worked in a small project. And mere cheptaru the second project after COVID, we don't have any project, so that we are working. I am working as a contract to some other ex company, but I am full time of this company. అర్థం కాలే కదా? అర్థమైంది. వాట్ ఈస్ యువర్ థర్డ్ పార్టీ కంపెనీ అండ్ వేర్ ఇస్ ఇట్ లొకేటెడ్? అంటే ఎగ్జాక్ట్ అడ్రస్ చెప్పాలా? మీ థర్డ్ పార్టీ కంపెనీ మీ కంపెనీ థర్డ్ పార్టీ కంపెనీ. మీరు ఏ కంపెనీ పెడితే అదే థర్డ్ పార్టీ కంపెనీ. మేబీ పేరోల్ కంపెనీ అయి ఉంటుంది. మీరు ఏ కంపెనీ పెడితే అదే పేరోల్ కంపెనీ, అదే థర్డ్ పార్టీ కంపెనీ. మనం రెజ్యూమ్ లో మెన్షన్ చేస్తాం కదా ఆ పేరోల్ కంపెనీ, దాని అడ్రస్ మనం తెలుసుకొని ఉండాలి ఎక్కడ ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మీరు అంతవరకు మీరు వస్తున్నారు, వాళ్ళు అడిగారు, అంతవరకు వచ్చారంటేనే మీరు ఆ ఇంటర్వ్యూ పోయినట్టు లెక్క.
ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. Why? Because how you are responding while they are calling, how you are approaching when they are calling, that differentiate that you are experienced or something else easily. ఫస్ట్ మీకు కాల్ వచ్చింది అనుకోండి, ఏం మాట్లాడతారు మీరు? సపోజ్ మీకు కాల్ వచ్చింది అనుకో, మీరు ఏం మాట్లాడతారు? సపోజ్ నేనే మీకు కాల్ చేశాను అనుకోండి, లెట్స్ సే మోనికా. హాయ్ మోనికా, దిస్ ఇస్ గౌతమ్, ఆర్ లుకింగ్ ఫర్ జాబ్ చేంజ్ అని అనుకో. మీరు ఏం చెప్తారు? ఎలా మాట్లాడతారు మీరు? లెట్స్ సే షరీఫ్, వదిలేండి, షరీఫ్ మాట్లాడతా. హాయ్ షరీఫ్, దిస్ ఇస్ గౌతమ్, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ సమ్ లెట్స్ సంథింగ్ ఎల్స్, ఆర్ లుకింగ్ ఫర్ జాబ్ చేంజ్. హాయ్ చెప్పంగానే హాయ్ చెప్తాను. యా హాయ్, టెల్ మీ. Tell me. This is how you approach. If you approach like this, can't they able to understand that you are a fake guy? Just question. Are you being professional? Okay, let's say Vijay. I will ask Vijay. Hey, hi Vijay. I'm Gautam. I'm calling from Innova Solutions. We have our openings on Power BI development. Are you looking for a job change? Yes, hi Vijay, Gautam. I'm looking for a job change. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా మీకు కాల్ చేస్తే ఏ హాయ్ గౌతమ్ హౌ ఆర్ యూ అని అడిగి మీరు అతను విష్ చేసి తర్వాత పాయింట్లోకి రండి. ఓకే, అతనికి కాల్ చేశాడు అనుకోండి, డైరెక్ట్గా టెల్ మీ వాట్ యు వాంట్, ఇదే మాట్లాడేది, ఇదే మాట్లాడేది. నేర్చుకోండి అప్రోచ్. హౌ వీఆర్ కమ్యూనికేటింగ్ విత్ దెమ్. Try to communicate with them as a professional. You don't need to be expertise in this, at least in this Power BI. At least you should go for interview, at least. మీకు ఎందుకు ఏ ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వలేదు? మీ క్వశ్చన్ ఇప్పుడు అర్థమైందా? Do you understand why? What happened actually? Do you understand? Do you understand at least? Yes, sir. Why? Question yourself. Question yourself. Okay? If you don't know, Google it. If you don't know, try it somewhere else. Learn. Hey, hi Sharif. This is Gautam. I'm calling from Innova Solutions. We have openings on Power BI developer. Are you looking for any jobs change? Tell me. No. Akra is for the professional. The first word tone they can able to understand you are like an idiot. But you feel that Abba, that guy has got job. He is best fellow in Power BI. He doesn't know anything, but he has got job means he know the skills. He has skills to manage these kind of things. But you don't know. But you don't know. Even you are a best developer, even you know everything regarding Power BI, but you don't know how to manage that. You should know, guys, that I cannot teach you. That you have to understand, you have to learn.
నెక్స్ట్ అడగమ్మా. అడగమ్మా. ఏమయ్యా భారత్, నీకే ఉన్నాయా? రైట్ నో యువర్ బ్లాంక్. భారత్, నువ్వు షేర్ చేసావా హిందూతో? హిందూ నువ్వు స్టార్ట్ చేసావా? సార్ అవన్నీ డౌన్లోడ్ చేసాను సార్, స్టార్ట్ చేసాను సార్. కంప్లీట్ చేయాలి త్వరగా. ఓకే సార్. నాకు ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసి నాకు చెప్పాలి. ఓకే సార్. ఓకే, చెప్పండి. ఐ ఆమ్ హియర్ టు హెల్ప్ యూ. ఎలా హెల్ప్ చేస్తానంటే, నేను సీరియస్ సిన్సియర్ చెప్తున్నా ఈ మాట. మీకు ఐ ట్రైన్డ్ యూ, ఐ డోంట్ నో మీరు ఎంతవరకు నేర్చుకున్నారో లేదనేది మీ కర్మ, అది మీకు సంబంధించిన విషయం, నాకు సంబంధించిన విషయం కాదు. ఓకే, నాకేమి దీంట్లో ఏం ఇంట్రెస్ట్ లేదు. దేంట్లో మీకు జాబ్ ఇప్పించాలని ఇంట్రెస్ట్, ఇట్స్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ, రైట్? బట్ నాకు ఎవరు కూడా ఖాళీగా ఉండడం ఇష్టం లేదు కాబట్టి ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. Maximum 99.9% I will make sure that you will get job. ఓకే, నా కోరిక ఏంటంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత నాకు ఎప్పుడూ అకేషనల్గా కాల్ చేయాలి. నా ఈ డౌట్ ఉందన్న, అన్న ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలి, అన్న ఇక్కడ ఇష్యూ వస్తుంది, ఏం చేస్తే ఇది వస్తుంది అని కాల్ చేయాలి. నాకు మీరు నాకు జాబ్ రాలేదన్నా, ఇంకా ఖాళీగా ఉన్నా అన్న కాల్ చేస్తే బాగా అనిపిస్తుంది, రైట్? నేను ఎంత మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటారా, నేను ప్రతి క్లాస్కి నా ఎనర్జీలో కానీ, నా టీచింగ్లో కానీ, నా ఎఫర్ట్లో కానీ డిఫరెన్స్ ఉంది. నేను మోర్ దెన్ 3 బ్యాచెస్ చూసిన మోనికా ఉంది, లెట్స్ సే మోర్ దెన్ 3 బ్యాచెస్ చూసింది మోనికా, ఆర్జీ, మేబీ 3 బ్యాచెస్. ఏమ్మా, ఏ రోజైనా నాలో ఎనర్జీ అని డ్రాప్ అయింది, నేను చెప్పడం తేడా ఉందా? నేను ఏ రోజు కూడా నా నుంచి ఎఫర్ట్సే తేడా లేనప్పుడు మీ నుంచి ఎఫర్ట్స్ ఉండాలి. మీరు ఆ ఎఫర్ట్స్ పెట్టకపోతే ఇంకెందుకు? మీరు ఆ ఎఫర్ట్స్ పెట్టకపోతే దేనికి? నేను నైట్ 3 అవర్స్ నిద్రపోయాను, జస్ట్ 3 అవర్స్. నేను 3 అవర్స్ నిద్రపోయాను కదా అని మీకోసం నేను నాకు నిద్ర వస్తుంది, పవర్ లేదు, మెసేజ్ పెట్టా, పవర్ రాగా మళ్ళీ మెసేజ్ పెట్టా, అవునా? మీరు ఎఫర్ట్ పెట్టాలి, మీరు కష్టపడాలి, మీకోసం మీరు కష్టపడండి. మీ అమ్మా నాన్నల కోసము ఇంకోరి కోసము కష్టపడద్దు, ఎవరి కోసం ఎవరు కష్టపడద్దు, మీకోసం మీరు కష్టపడండి, కేవలం మీకోసం మీరు కష్టపడండి. మీరు అమ్మా నాన్నలు వదిలిస్తారని వాళ్ళు మిమ్మల్ని పెంచలేదు, వాళ్ళు మిమ్మల్ని కనలేదు, మీరు సాకలేదు. ఓకే, మీరు బాగుపడితే ఆనందపడతారు అంతే తప్ప. సో ఎవరు బాగుపడాలి? ఎవరు బాగుపడాలి? మేమే సార్. మన తిండి కోసం, మన బతుకు కోసం, మన జీవితం కోసం మనం కష్టపడాలి. మన కోసం మనం కష్టపడకపోతే ఎవరు కష్టపడతారు? మనమే కష్టపడాలి. ఓకే, నెక్స్ట్ అడగండి. ఇంకా కరెక్ట్గా 9 minutes టైం ఇస్తున్నా, మీరు ఏం అడగాలంటే అడగండి. Have you built reports using Dataverse tables? Dataverse tables, right? No అని చెప్పండి. No, I didn't get the chance to work అని చెప్పండి. Do you think sensitivity label is necessary when you have row level security? Of course it is necessary. Let me show you. Good question. చూడండి, ఇక్కడ కనపడుతుందా మీకు? కనపడుతుందా? Yes sir. ఓకే, ఈ సెన్సిటివిటీ ఇది ఇక్కడ క్లిక్ చేస్తే మీకు I don't remember, but let me tell you, like
ఇంటర్నల్ పబ్లిక్ కాన్ఫిడెన్షియల్, ఇంకోటి ఏదో ఉందబ్బా, 4 ఉంటాయి. ఇంకోటి ఏమున్నాయి? 4 ఉన్నాయి. యూ రిమెంబర్ ఎనీవన్? 4 రియల్లీ అబౌట్ లేబుల్స్ ఏమున్నాయి చూడండి ఇక్కడ. లేబుల్స్ ఏమైనా ఉన్నాయా? డీటెయిల్స్ ఏంద్రా, ఏమైందిరా బాబు? ఏంది ఏదో అయింది? లేబుల్ నేమ్స్ కావాలి నాకు. కాన్ఫిడెన్షియల్, ఓకే, పెట్టిపోయింది అది. ఐ నీడ్ లేబుల్స్. అది చూడండి, పర్సనల్, పబ్లిక్, జనరల్ కాన్ఫిడెన్షియల్ అండ్ హై చూడండి. కాన్ఫిడెన్షియల్. నాన్ బిజినెస్, పబ్లిక్, జనరల్, కాన్ఫిడెన్షియల్, హైలీ కాన్ఫిడెన్షియల్, ఇవి సెన్సిటివ్ లేబుల్స్ అండి. పబ్లిక్ అంటే ఎనీవన్ కెన్ సీ, జనరల్ అంటే నార్మల్. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి దీస్ 2 సెన్సిటివ్ లేబుల్స్ ఉంటాయి, కాన్ఫిడెన్షియల్, హైలీ కాన్ఫిడెన్షియల్. కాన్ఫిడెన్షియల్ అంటే మనం క్రియేట్ చేసే ప్రతి రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్. హైలీ కాన్ఫిడెన్షియల్ అంటే ఏముంటాయి? ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫైనాన్స్. హైలీ కాన్ఫిడెన్షియల్ ఏముంటాయండి? హైలీ కాన్ఫిడెన్షియల్ ఏముంటాయి? ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫైనాన్స్. సో మన ఆర్ఎల్ఎస్ అప్లై చేసేటప్పుడు మనకి ఖచ్చితంగా కావాలి కదా, వి నీడ్, రైట్? మనమే చెప్పుకున్నాం ఆర్ఎల్ఎస్. ఎస్ సార్. వెరీ గుడ్. ఇంకా అడగండి. ఓకే, మీరు అడగకపోతే మీరు బ్యాక్ స్టూడియో చూసుకోండి, టేబుల్ రైటర్ చూసుకోండి. ఐ గెస్ మౌనికా ప్రిపేర్డ్ ఎ లాట్. ఓకే, ఓన్లీ థింగ్ ఈస్ యూ షుడ్ బి యాక్టివ్ మౌనికా వైల్ టాకింగ్. ఓకే, ఓకే సార్. అందరూ నా సజెషన్, ఆఫ్ కోర్స్ మీరందరికీ నేను ఇంటర్వ్యూ పెట్టేస్తాను. మోస్ట్లీ ఇంటర్వ్యూ మాత్రమే పెట్టించగలను, కానీ మిమ్మల్ని లాభం తోయలేను. ఓకే, అది నేను చెప్పను. నేను తోస్తానా తోయని సెకండరీ మ్యాటర్. ఓకే, ఒకసారి ఫెయిల్ ఎత్తి ఇంకోసారి పెట్టిస్తాను, ఇంకోసారి ఫెయిల్ ఎత్తి ఇంకొకసారి పెట్టిస్తాను. ఓకే, దట్ ఐ కెన్ అష్యూర్ యూ. ఒకవేళ మీకు బై ఛాన్స్ బై లక్ మీకు వచ్చింది అనుకోండి మనం పెట్టించిపోయే ఇంటర్వ్యూ, యూ విల్ బి హ్యాపీ. ఒకవేళ మనకి అవకాశం రాలేదు, మనకన్నా బెటర్గా వేరే ఇట్ ఈస్ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ రిలేటెడ్ కాంపిటీషన్. గుర్తుపెట్టుకోండి, నేను గౌతమ్ని, లెట్ us take భరత్ ఉన్నాడు అనుకోండి. భరత్ నేను ఇద్దరు ఇంటర్వ్యూకి వెళ్దాం. భరత్ ఏమో రికమెండేషన్ ద్వారా వచ్చాడు అనుకుంటాం. నేను ఎలాంటి రికమెండేషన్తో వచ్చాను, నాకు ఎలాంటి రికమెండేషన్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రికమెండేషన్, బట్ ఐ కమ్ టు ది ఇంటర్వ్యూ. ఇఫ్ we both go attend, if I perform better, whether they will take me or they will take this fellow, my question. They will prefer me. Recommendation is just for entry, not for the job. That you remember. Recommendation can work for only entry. Recommendation can be work for only BGB. Recommendation can work for package. Let us say మీరు పొరపాటు 9 lakhs అడిగితే, ఓకే, దాంట్లో 12 lakhs వరకు బిల్లింగ్ ఉందనుకోండి, I will recommend you to get maximum of 10 lakhs. What is package of Suman's package? Do you know? 10 lakhs.
10 LPA. Whether she had any experience? Huh? Zero experience. Understand? Recommendation can be work for this one. Recommendation can work for gate, entry pass, but it will not work for this one. I will make sure that you will get maximum package. Understand? I will make sure that you will get interview. But I cannot make sure that you will get job. Why? Because you have to show your skills. Everyone, they have to show their skills. That's all. If you don't show their skills, you will not get nothing. అడగండి. అడగండి. Try to prepare resume. చెప్పు. ఇప్పుడు మనం పెట్టించిపోయే దాంట్లో మినిమల్ కేసెస్. I mean, not even 1% they will ask questions, SQL questions. మనం పెట్టించిపోయేది. ఓకే, బయట నుంచి వస్తే ఖచ్చితంగా అడుగుతారు. సార్ ఇంకో చిన్న క్వశ్చన్ సార్. అది ఇప్పుడు పెట్టించే దాంట్లో అంటే ఓన్లీ ఆ క్వశ్చన్స్ అయినా జనరల్ గా అడిగి ఇవి క్వశ్చన్స్ అడుగుతారు సార్? ఇప్పుడు మీకు అర్థం కాని విషయం ఏంటంటే సార్, నాకు క్వశ్చన్ పేపర్ ఇచ్చి నేను ఇంటర్వ్యూ చేయమన్నారు అనుకో, నేను మీకు 15-20 క్వశ్చన్స్ ఇచ్చాను. నేను 15 ఇచ్చాను, సుమన్ ఒక 5 ఇచ్చింది. సార్ నాకు వచ్చిన 15 HR నుంచే వచ్చాయి. ఓకే సార్, సుమన్ పంపించింది ఆమె ఎక్స్పీరియన్స్ ఇచ్చి. ఆమె ఎక్స్పీరియన్స్ అంటే ఆమె వర్క్ చేస్తుంది కాబట్టి అక్కడ ఏ క్వశ్చన్ అడుగుతారు, ఏవి ఇంపార్టెంట్ అడిగింది. లెట్స్ సే 20 ఉన్నాయనుకో. ఓకే, నేను సపోజ్ నేను ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను అనుకో, నాకు ఇంకొక 7 ఇంపార్టెంట్, నాకు ఇంకో 7 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనుకున్నాను డెవలప్మెంట్ సైడ్. 20 + 7 27. ఓకే, దీంట్లో నేను 15 క్వశ్చన్ అడతాను ర్యాండమ్ గా, ఎనీ ర్యాండమ్లీ. అట్లీస్ట్ ఆర్ యూ ఏబుల్ టు ఆన్సర్ 10 క్వశ్చన్స్? ఓకే, ఎస్ సార్. జస్ట్ or else? Okay, That's all. yes sir. సార్ లాస్ట్ వన్. ఏమి ఇబ్బంది రాండి, నేను నాకు టైం చాలా ఉంది, మీరు ఎంతసేపు అడగండి. మీకు ఈరోజు లాస్ట్ చెప్పండి. Do you post anything on Power BI community? Do you post? నన్ను అడిగితే నేనే పోస్ట్ చేయాలి ఇప్పుడు దాకా. మీరు చెప్పాలి. ఐఎమ్ యాక్టివ్ ఇన్ కమ్యూనిటీ, బట్ ఐఎమ్ యాక్టివ్ ఫర్ మై ప్రాబ్లమ్స్, నాట్ ఫర్ ద సొల్యూషన్ అని చెప్పండి. క్యాండిడేట్ నో అని చెప్తే ఇంటర్వ్యూవర్ మళ్ళీ అడిగారు, పవర్ బిఐ కమ్యూనిటీలో మీకు ఏమైనా హెల్ప్ఫుల్గా ఏమైనా తీసుకున్నారా ఫీడ్బ్యాక్ కానీ అలా అడిగారు. ఫీడ్బ్యాక్ కాదు, కమ్యూనిటీలో ఐ యూస్ టు ఇప్పుడు పవర్ బిఐ కమ్యూనిటీ ఉంది. పవర్ బిఐ కమ్యూనిటీ ఎలా చెప్పాలంటే, మీకు పవర్ బిఐ కమ్యూనిటీ ఉంది. ఇప్పుడు ఈ కమ్యూనిటీ ఉంది కదా, ఇప్పుడు ఫ్యాబ్రిక్ అని మార్చిపోయిన గారు వీళ్ళు దొరుకుతున్నారు ఫ్యాబ్రిక్ అని పెట్టి. ఓకే, ఈ పవర్ బిఐ కమ్యూనిటీలో ఏముందంటే, ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, సమ్ అదర్ ప్రాబ్లమ్స్ లైక్ పవర్ ప్లాట్ఫామ్ సపరేట్లీ కమ్యూనిటీ, వేరియస్ కమ్యూనిటీ నాట్ ఏబుల్ టు. ఓకే, ఈ కమ్యూనిటీలో ఎవరు ఉంటారంటే ఆల్ డెవలపర్స్ ఉంటారండి అందరూ. ఓకే, ఎవరెవరు ఉంటారంటే MVPs ఉంటారు. MVPs, హూ ఇస్ MVPs? మైక్రోసాఫ్ట్ రికగ్నైజ్డ్ డెవలపర్స్. ఓకే, వెరీ గుడ్.
సో మోస్ట్ వాల్యుబుల్ పర్సన్స్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఎంవిపీస్ ఉంటారు. అలాంగ్ విత్ ఎంవిపీస్ ఆథర్స్ ఉంటారు, బుక్ ఆథర్స్. అలాంగ్ విత్ ఆథర్స్ డెవలపర్స్ ఉంటారు, వరల్డ్ వైడ్గా ఉంటారు. సో మనకు కొంచెం ఏదో ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లం మనకు దొరకదు. ఈ ప్రాబ్లం మనం కమ్యూనిటీలో పోస్ట్ చేసామంటే మైక్రోసాఫ్ట్ టీమ్ కూడా ఉంటుంది, సపోర్ట్ టీమ్ కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ కమ్యూనిటీలో మైక్రోసాఫ్ట్ సపోర్ట్ టీమ్ ఉంటుంది, ఎంఈపీస్ ఉంటారు, ఆథర్స్ ఉంటారు, డెవలపర్స్ ఉంటారు. ఎవరో ఒకరు మీకు సొల్యూషన్ ఇస్తారు. అట్లీస్ట్ దే విల్ ట్రై ద సొల్యూషన్ అండ్ దే విల్ గివ్ ద ఆన్సర్. అండర్స్టాండ్? ఓకే సార్. చెప్పండి, మీరు కమ్యూనిటీలో ఏమైనా పోస్ట్ చేశారా అంటే నేనేం పోస్ట్ చేయలేదు. నేను ఇచ్చిన సొల్యూషన్ నాకు దొరుకుతాయి ఒక్కొక్కసారి, ఒక డాక్స్ ఫంక్షన్లు కావచ్చు. ఎగ్జాంపుల్ ఏదో ఒకటి చెప్పండి. ఎగ్జాంపుల్ అడగాలనుకోండి, నాకు రోస్ నుంచి రోస్ అన్ని మీకు ఛాలెంజ్ ఇస్తాను, చేయండి. ఇప్పుడు నాకు రోస్లో ఏ బి సి ఉంది, బట్ నాకు అన్ని ఎట్లా రావాలంటే ఏ కామా బి కామా సి రావాలి ఈచ్ రోలో. ఇది ఛాలెంజ్, గుర్తుపెట్టుకోండి. ఏబిసి అని ఉంది సపరేట్గా రో కాలం. ఈ కాలం ఇట్లా ఉంది, కాలం ఎక్స్ అనుకోండి. దీంట్లో ఏబిసి అని 3 రోస్ ఉన్నాయి. బట్ నాకు కన్వర్ట్ చేస్తే ఎట్లా రావాలంటే కాలము ఏ కామా బి కామా సి, ఏ కామా బి కామా సి, ఏ కామా బి కామా సి అని రావాలి. ఇలా కావాలన్నప్పుడు నాకు నేను కమ్యూనిటీని చూశాను. ఐ హ్యావ్ ట్రైడ్ ఇన్ కమ్యూనిటీ. ఓకే, ఐ గాట్ ది ఆన్సర్. మీరు చూడండి, యూ ట్రై సంథింగ్ ఎల్స్. ఇంకా ఓకే, లెట్స్ వైండ్ అప్ ఎట్ 8:40. యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్. చెప్పాలి. మళ్ళీ చెప్తున్నా, నాకు కాల్ చేసి మళ్ళీ చిరాకు. ఓకే, నేను మోస్ట్ ఆఫ్ ద టైం నా లైఫ్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తాను. మోస్ట్ ఆఫ్ ఐ హ్యావ్ హ్యాబిట్స్. నేను ఆ హ్యాబిట్స్తో నేను డైలీ మూవీస్ చూస్తా, నేను డైలీ అప్స్కిల్ అవుతా, నేను డైలీ చాలా రకాల యాక్టివిటీస్ చేస్తూనే ఉంటా. అందుకని నేను నాకు ఎవరు ఫోన్ చేసినా నేను ఇరిటేటింగ్గా మాట్లాడతా, కోపంగా ఏంటి చెప్పు అని. సో ట్రై టు ఆస్క్ మీ నౌ ఇట్ సెల్ఫ్. ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ యూ జస్ట్ మెసేజ్ మీ. Do you involve in client meetings? Who brought you this project? ప్రాజెక్టు అన్న క్వశ్చన్ క్లారిటీ లేదమ్మా, మళ్ళీ అడగమ్మా ఒకసారి. క్లయింట్ మీటింగ్స్లో ఇన్వాల్వ్ అయ్యారా? మీకు ఈ ప్రాజెక్ట్ ఎలా వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు అని అడుగుతున్నారు. ఆ ప్రాజెక్ట్ తీసుకొచ్చే డిపార్ట్మెంట్ వేరు ఉంటుంది. ఆర్కిటెక్ట్ డిపార్ట్మెంట్స్, ప్రాజెక్టు డెలివరీ హెడ్స్ వాళ్ళు ఉంటారు. ఓకే, అది సపరేట్ డిపార్ట్మెంట్, ప్రాజెక్ట్కి సంబంధం లేదు. ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఎవ్రీడే మీ క్లయింట్ కాల్ ఉంటుంది. యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. హౌ ద ప్రాజెక్ట్ హ్యాస్ కమ్ దట్ ఐ డోంట్ నో, ఐ నెవర్ ఇన్వాల్వ్. వై? బికాస్ ఇట్ ఈస్ నాట్ మై scope of work. Okay, after getting the project, after starting the project, every day we have client call, right? Stand up meeting. We have stand up meeting. Do you remember? Yes sir. We have stand up meeting, we have retrospective, we have sprint planning, we have everything. Backlog meeting. I guess మిగిలిన వాళ్ళందరూ ఆడియన్సే. ఓన్లీ మౌనిక is asking questions or sometimes Vijay. Remaining all are waste, I guess. If nothing else, we will wrap up. Okay guys, all the best. Prepare them. Big concentration. Adipurushu, Flash, Transformers, ఇంకా ఏ సినిమాలకు పోవాలి అనుకుంటే
సినిమాలకి ఎప్పుడు పోవాలంటే మనం డబ్బు సంపాదించి వెల్ ఎనఫ్ మనకు డబ్బులు ఉన్నాయి అనుకున్న రోజు, మనం స్పెండ్ చేయగలిగిన రోజు మనం సినిమాకి పోవాలి, ఎక్కడైనా ఎంజాయ్ చేయాలి. మనం అదేం లేదు కదా ప్రస్తుతానికి. సో యూ షుడ్ మనం ఫస్ట్ ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనము ఆ క్వశ్చన్ రైజ్ చేసుకోవాలి. యామ్ ఐ ఎలిజిబుల్? ఫస్ట్ క్వశ్చన్, యామ్ ఐ ఎలిజిబుల్? ఒక మూవీ పోవాలంటే మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు. I have seen the last movie in the theater is Vikram. Do you know the movie name? Do you know the movie name? Yes, sir. Vikram. With my money. After that, I have not even entered any theater. With my money, I said. You should ask question first. ఒక బట్ట కొనాలంటే అమ్మ నాన్న డబ్బులో ఎవరి డబ్బులతోనో మనం క్వశ్చన్ వేసుకోవాలి. మనకి అసలుకి మనం దానికి అర్హులమా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఆస్క్ దట్ క్వశ్చన్. ఫస్ట్ అర్హత సంపాదించుకోండి. ఓకే, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్. ట్రై టు get a job. Try to get the job. That's all. At least stand on your legs. At least now. Sorry, సినిమా చూడడం తగ్గించు. లేదన్నా నిన్న యాక్సిడెంట్ అయింది. మళ్ళీ యాక్సిడెంటా? మొన్న స్టమక్ అప్సెట్, నిన్న యాక్సిడెంట్. ఏడపోయారు నిన్న? బుచ్చిలోనే అన్న, ఆటో అతను గుద్దేశాడు, హ్యాండిల్ గుద్దుకొని లాక్కెళ్ళిపోయాడు. ఓకే, ఇప్పుడు ఫైన్ కదా? ఇంకో ఆటో వచ్చి గుద్దిపాను నొక్కింది. సరే, ఇప్పుడు ఫైన్ కదా అంటున్నా. ఇప్పుడు పర్లేదన్న. బైక్ వదిలేశాను నేను. బైక్ వదిలేసి రాసుకుపోయిందంట బాడీ మొత్తం. ఓకే, సరే. If nothing else, we will wrap up. Try to visit temples. I mean, temples means your religion, holy place. Okay, at least పోయి దేవుడిని చూసి రండి అప్పుడప్పుడు. It will give some energy. That's all. Nothing else. Okay, if anything else, you can post and you can message me. Or else if you message me, I will call whenever I free. Okay. That's all guys. సిద్ధార్థ, విజయ్, మీ ఇద్దరికి మోస్ట్ ప్రాబ్లీ ఈరోజు మెయిల్స్ రావచ్చు, ఇంటర్వ్యూ ఉంటుందని. దాని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వండి. రిమైనింగ్ అందరూ కూడా ప్రిపేర్ అవ్వాలి, రెడీగా ఉండండి. రిమైనింగ్ అందరూ కూడా నౌకరీలో పోస్ట్ చేయండి. నౌకరీలో లింక్డ్ఇన్లో పోస్ట్ చేయండి. పోస్ట్ చేసి రెడీగా ఉండండి. ఏ ఇంటర్వ్యూ వచ్చినా, ఎంత ప్యాకేజ్ తక్కువైనా ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. ఇప్పుడు మీరు చేసిన పొరపాట్లన్నీ మీరు అర్థం చేసుకోండి. మీ పొరపాట్లని రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ టైం నుంచి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా హెచ్ఆర్తో మీకు ఎందుకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వట్లేదంటే ద వే యు ఆర్ అప్రోచింగ్ ఈస్ 100% రాంగ్. ట్రై టు అండర్స్టాండ్ ద అప్రోచ్. యూ రియలైజ్ దట్ వన్, యూ హ్యావ్ టు చేంజ్ ఇట్. ఇఫ్ యూ చేంజ్ ద వే యు ఆర్ స్పీకింగ్, ఎవ్రీథింగ్ విల్ గో ఫైన్. Okay, try to change it. All the best guys. We'll see you or we'll meet you after you're getting jobs. See you soon. Thank you so much. Bye. All the best. Thank you, sir. Thanks for your valuable suggestions on the subject. Okay, bye. Thank you, sir. Thank you so much. Thank you.